హాయ్ ఫ్రెండ్స్, నేను హరివలభుజు. ఈరోజు చెప్పాలనుకుంటున్న ముచ్చట ఏంది అంటే దేవుళ్ళ గురించి. సో అందులో శివుడు, శివయ్య గురించి ఒక 2 మాటలు, తర్వాత ఉపవాసం గురించి 2 మాటలు అనుకుంటున్నాను. సో మీరు పురాణాలను తిరిగేస్తే రామాయణ మహాభారతాలు కానీ, శివపురాణం కానీ ఏవైనా తిరిగేసిన, లేదు మహాశివరాత్రి నాడు చెప్పే శివపార్వతుల కళ్యాణం గురించి చూసినా, అది చరిత్ర చదివినా, కథ చదివినా మీకు అర్థమయ్యే ఛాన్స్ ఉంది. మాతాపితల గురించి అడుగుతారు శివుణ్ణి అక్కడ పౌరోహితులు. సో అక్కడ నారదుడు వచ్చేసి చెప్తాడు, శివుడు స్వయంభూ, శివుడికి అమ్మా నాన్న లేరు అని చెప్పేసి. సో ఇదొక చాలా గొప్ప విషయం. మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. సెకండ్ విషయం ఏంటి అని అంటే ఉపవాసం గురించి. పండగ అనే పేరు అని కాకుండా నేను ప్రయత్నపూర్వకంగా ఏం చేసిన అంటే, ఒక ఆదివారం కానీ లేదు శనివారం కానీ కావాలని ఏ కారణం లేకుండా ఉపవాసం ఉన్నా. అంటే ఏం తినకుంటున్నా, కుదిరినప్పుడు నీళ్లు తాగిన. సో నా పనులు నేను మామూలుగా చేసుకున్నా. ఉపవాసం ఉన్నప్పుడు ఏంటి అని అంటే, మీరు ఏం తీసుకోవడం జరగదు, ఏం తినరు కాబట్టి ఆల్రెడీ శరీరంలో ఉన్న కొవ్వు తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో టెక్నికల్గా చూసినా, మెడికల్గా చూసినా, ఏం మీరు తిననప్పుడు రకరకాల రసాయన ప్రక్రియలు లోపల జరుగుతాయి. మీ ఆలోచన విధానం కొంచెం మారుతుంది. ఒకరోజు తిన్నంత మాత్రాన ఏం జరగదు, కానీ బీపీలు, షుగర్లు చాలా వీక్ ఉన్నోళ్ళు చేయకుండా ఉండడం మంచిది. ఇది నేను 2 సార్లు చేసిన. అండ్ చాలా యాక్టివ్గా ఆలోచనల్లోనూ నా లోపల ఏం జరుగుతుంది అని కూలంకషంగా చాలా క్రిస్టల్ క్లియర్గా పెట్టుకొని చూసిన. సో ఆ మార్పులు మీకు తెలుస్తాయి. ఉపవాసం ఉండడంలో చాలా లాభాలు ఉన్నాయి. కుదిరితే నెలకొక రోజు ఉండండి. ఏం తినకుండా ఓన్లీ ద్రవ పదార్థాలు తీసుకొని, జ్యూసులు కూడా ఏం తాగకుండా ఓన్లీ నీళ్ళు తాగండి. కుదిరితే మజ్జిగ తాగండి, లేదు లస్సీ తాగండి. కానీ ఘన పదార్థాలు ఏం తినకుండా 24 గంటలు పొద్దున్న లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేదాకా ఏం తినకుండా మీ ఇంట్లో వాళ్ళకు చెప్పి చేయండి. ఈ ఉపవాసం ఉన్నప్పుడు బయట తిరగకపోవడం మంచిది. ఎందుకనంటే శరీరం బాగా అలవాటైపోయి ఉంటుంది, ఏదైనా తింటేనే శక్తి జనరేట్ అవుతుంది అని. సో ఆ ఉపవాసం ఉన్న రోజు ఇంట్లోనే ఉండడానికి చూడండి. ఒకవేళ బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఏదైనా జ్యూసులు కానీ లేదు ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకొని బయట చేయడానికి చూడండి. బలమైన పనులు చేయకండి ఉపవాసం ఉన్న రోజు. సో ఆ రోజు ఉపవాసం ఉంటున్నారు అని మీరు అనుకుంటే, ఆ రోజు ఒక పూజలాగా, ఒక వ్రతంలాగా చూసుకోండి, చేయండి. దానికి మీకు మీ శరీరంలో జరిగే మార్పులు మీకు క్లియర్గా తెలుస్తాయి. ఇది నేను చెప్పాలనుకున్న విషయం. నేను హరి వల్భోజు. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తా. బాయ్.